చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కమ్ముకున్న వేళ మెగాస్టార్ ఫ్యామిలీ దుబాయ్లో చిక్కుకుపోయింది. దుబాయ్లో చిక్కుకుంది చిరంజీవి ఫ్యామిలీ. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ దుబాయ్లో చిక్కుకున్నారు. పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్లారు ఎంజాయ్ చేసేందుకు శ్రీజ. అయితే సురక్షితంగా ఉన్నామంటూ శ్రీజ వీడియో రిలీజ్ చేయడంతో ప్రస్తుతం చిరంజీవి ఫ్యామిలీ కాస్త ఊపిరి పీల్చుకుంది. బుర్జ్ ఖలీఫా స్కైలైన్ ఫోటోను షేర్ చేశారు శ్రీజ. దుబాయ్లో యుద్ధ భయంతో వణికిపోతున్నారు ప్రవాస భారతీయులు. ఇప్పటికే కొన్ని ఆయిల్ డిపోలపై ఇరాన్ దాడులు చేస్తోంది. కొద్దిసేపటి క్రితం మనం ఆయిల్ డిపోల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎందుకు ఆయిల్ డిపోలు అంత కీలకమని మాట్లాడుకున్న సందర్భం కూడా ఉంది. బట్ దాని గురించి డీటెయిల్గా వెళ్ళను. బట్ తర్వాత వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చిరంజీవి కుటుంబం అక్కడ చిక్కుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రస్తుతం యుద్ధ భయం కమ్ముకున్న నేపథ్యంలో శ్రీజ రియాక్ట్ అయ్యారు. సో థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ కాల్ అండ్ మెసేజ్. It means more than you know. We are safe here in Dubai and well protected. Sending love and prayers for peace and calm అంటూ కూడా కొద్దిసేపటి క్రితం శ్రీజ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అది. ప్రస్తుతం ఎక్కడ ఎవరున్నారు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ చిక్కుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, దీని గురించి ప్రతి ఒక్కరు వాకప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చిరంజీవి కుటుంబం, మరి ముఖ్యంగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఇటు దుబాయ్లో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే చిక్కుకున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దుబాయ్లో మెగాస్టార్ ఫ్యామిలీ ఉంది. దుబాయ్లో చిక్కుకున్నారు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ. పిల్లలతో కలిసి దుబాయ్కి వెళ్లారు శ్రీజ. సురక్షితంగా ఉన్నామంటూ శ్రీజ వీడియో రిలీజ్ చేశారు. బుర్జ్ ఖలీఫా స్కైలైన్ ఫోటోను షేర్ చేశారు శ్రీజ. దుబాయ్లో యుద్ధ భయంతో ప్రవాస భారతీయులు వణికిపోతున్నారు. ఇప్పటికే పలు ఆయిల్ డిపోలపై ఇరాన్ దాడులు పాల్పడిన క్షణం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీజ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం అక్కడ ఎలా ఉన్నారు, అండ్ మెగాస్టార్ ఫ్యామిలీలో ఎటువంటి ఆందోళన ఉంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుతం శ్రీజ ఎలా ఉన్నారు అండ్ మెగాస్టార్ ఫ్యామిలీ ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది? సచిన్, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ప్రవాస భారతీయులందరూ కూడా దుబాయ్ అలాగే ఇతర గల్ఫ్ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. అందులో భాగంగా దుబాయ్ లో చిక్కుకుపోయినట్లుగా నిన్న ఫస్ట్ అనౌన్స్ చేసింది మంచు విష్ణు. తను నుంచి ఒక మిసైల్ వెళ్తుండగా దాన్ని షూట్ చేసి ఇలాంటి యుద్ధ వాతావరణం ఇక్కడ ఉంది, భయపడుతున్నారు పిల్లలు. దుబాయ్ గవర్నమెంట్ మాత్రం అధికారులందరూ కూడా మంచి చర్యలు తీసుకుంటున్నారు, సహాయక చర్యలు తీసుకుంటున్నారు, మాకందరికి భద్రత కల్పిస్తున్నారు అంటూ కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్లేయర్ పివి సింధు కూడా అలాగే పోస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దుబాయ్ లో తను ఉన్నట్లుగా, తను పిల్లలతో కలిసి వెళ్ళినట్లుగా, అలాగే ప్రస్తుతానికైతే వాళ్ళు సురక్షితంగా ఉన్నట్లుగా తను పోస్ట్ చేయడం జరిగింది. దుబాయ్ అంతా కూడా ఈ యుద్ధ భయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. తన యోగక్షేమాలు తెలుసుకుంటున్న తన సన్నిహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు అందరికి కూడా తను ఒక థ్యాంక్స్ అయితే చెప్పారు. తను క్షేమంగా ఉన్నట్లుగా తెలియజేయటం అయితే జరిగింది. సచిన్, ఆల్రెడీ ప్రస్తుతం తను అఫ్కోర్స్ ఇప్పటికిప్పుడు వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ అక్కడ ఎవరైనా చిరంజీవి కుటుంబం ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి దగ్గరైన వాళ్ళు, వాళ్ళ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతం ఎక్కడున్నారు శ్రీజ? చిరంజీవి సన్నిహితులు చాలా మంది ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ శ్రీజ యోగక్షేమాలు తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాగే శ్రీజ అలాగే తనతో పాటు ఉన్న పిల్లల గురించి వాళ్ళందరూ కూడా కేర్ తీసుకుంటున్నట్లుగా, శ్రీజ కుటుంబ సభ్యులకి అలాగే ఎవరికి ఎలాంటి భయం లేదు అని కూడా చిరంజీవి టీం నుంచి అయితే మనకు ఒక సమాచారం అయితే అందుతోంది. ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతా ఉంది. మరలా తిరిగి ఇండియా రావడానికి కూడా మార్చి 7 వరకు కూడా, అంటే ఈ నెల 7వ తారీఖు వరకు కూడా ఫ్లైట్స్ లేవు అనేది ఇప్పటి వరకు ఒక సమాచారం ఉంది. కాబట్టి ఎప్పుడైతే మరలా ఫ్లైట్స్ అన్ని కూడా తిరిగి ప్రారంభం అవుతాయో ఆ తర్వాత మాత్రమే తను తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అప్పటి వరకు చిరంజీవి సన్నిహితులు కావచ్చు, ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు. శ్రీజ కుటుంబ ఫ్యామిలీకి సంబంధించిన యోగక్షేమాలు, కేర్ అంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సచిన్, అంటే ఎందుకు వెళ్ళారు శ్రీజ? కేవలం వెకేషన్ పని మీద మాత్రం వెళ్ళారు, లేకపోతే ఏమైనా అకేషన్ కోసం వెళ్ళడం జరిగిందా?
లేదు, వెకేషన్ కే వెళ్ళినట్లుగా తెలుస్తోంది. పిల్లల్ని తీసుకొని ఒక ట్రిప్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అనుకోకుండా యుద్ధం స్టార్ట్ అవ్వటంతో తను అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తనకి ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా క్షేమంగా ఉన్నాము, ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయి, చాలా కేర్ తీసుకుంటున్నారంటూ కూడా తను ఇన్స్టాలో పోస్ట్ చేయడం, అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. కేవలం శ్రీజ మాత్రమే వెళ్ళారా, లేకపోతే కోర్స్ శ్రీజతో పాటు శ్రీజ పిల్లలు కూడా వెళ్ళారని చెప్పి అంటున్నారు, బట్ ఇంకా ఎవరైనా వెళ్ళడం జరిగిందా? ఎస్, లేదు, శ్రీజ అలాగే తన పిల్లలతోటే వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా చిరంజీవి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. తను మాత్రమే తన పిల్లలతోటి వెకేషన్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ చిరంజీవి ఫ్యామిలీకి సన్నిహితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో తను వెకేషన్ ఎంజాయ్ చేయడానికి పిల్లల్ని తీసుకుని వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సో అక్కడ స్థానికంగా ఉండే మన తెలుగు వాళ్ళు చిరంజీవికి సన్నిహితులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎలాంటి భయం లేదు, చాలా కేర్ తీసుకుంటున్నారు, మేమందరం సురక్షితంగానే ఉన్నాము అని మాత్రం తను పోస్ట్ చేయడం జరిగింది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం చిరంజీవి చిన్న కూతురు శ్రీజ దుబాయ్కి వెళ్లారు. ప్రస్తుతం దుబాయ్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితి అక్కడ నెలకొంది. చిరంజీవి ఫ్యామిలీలో కాస్త టెన్షన్ ఉందా అంటే యాజ్ ఆఫ్ నౌ అంతగా లేదని చెప్పుకోవాలి, బట్ భయం అయితే మాత్రం ఉందని చెప్పుకోవడంలో అతిశక్తి లేదు. ఎందుకంటే దుబాయ్లో మెగాస్టార్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్న సందర్భం, దుబాయ్లో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ చిక్కుకున్నారు. పిల్లలతో కలిసి దుబాయ్కు వెళ్లారు శ్రీజ. సురక్షితంగా ఉన్నామంటూ కూడా శ్రీజ వీడియో రిలీజ్ చేశారు. బుర్జ్ ఖలీఫా స్కైలైన్ ఫోటోను షేర్ చేశారు శ్రీజ. దుబాయ్లో యుద్ధ భయంతో వణికిపోతున్నారు ప్రవాస భారతీయులు. ఇప్పటికే పలు ఆయిల్ డిపోలపై ఇరాన్ దాడులు చేస్తోంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కమ్ముకున్న వేళ మెగాస్టార్ ఫ్యామిలీ దుబాయ్లో చిక్కుకుపోయింది. దుబాయ్లో చిక్కుకుంది చిరంజీవి ఫ్యామిలీ. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ దుబాయ్లో చిక్కుకున్నారు. పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్లారు ఎంజాయ్ చేసేందుకు శ్రీజ. అయితే సురక్షితంగా ఉన్నామంటూ శ్రీజ వీడియో రిలీజ్ చేయడంతో ప్రస్తుతం చిరంజీవి ఫ్యామిలీ కాస్త ఊపిరి పీల్చుకుంది. బుర్జ్ ఖలీఫా స్కైలైన్ ఫోటోను షేర్ చేశారు శ్రీజ. దుబాయ్లో యుద్ధ భయంతో వణికిపోతున్నారు ప్రవాస భారతీయులు. ఇప్పటికే కొన్ని ఆయిల్ డిపోలపై ఇరాన్ దాడులు చేస్తోంది. కొద్దిసేపటి క్రితం మనం ఆయిల్ డిపోల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎందుకు ఆయిల్ డిపోలు అంత కీలకమని మాట్లాడుకున్న సందర్భం కూడా ఉంది, బట్ దాని గురించి డీటెయిల్గా వెళ్ళను, బట్ తర్వాత వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చిరంజీవి కుటుంబం అక్కడ చిక్కుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రస్తుతం యుద్ధ భయం కమ్ముకున్న నేపథ్యంలో శ్రీజ రియాక్ట్ అయ్యారు.